ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దానికన్నా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠత నెలకొంది. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదని వైసీపీ 6 అసెంబ్లీలో అడుగు పెట్టాలని జనసేనాని అటు జగన్ ఇటు పవన్ ఇద్దరు కసిగా పనిచేస్తున్నారు. అసలు పిఠాపురం రాజకీయ ముఖ చిత్రంపై తెలుగు వన్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీలో పిఠాపురం హాట్ సీట్. ఎక్కడ చూసినా పిఠాపురం గురించే చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గెలుస్తారా, వంగ గీత గెలుస్తారా, ఇదే చర్చ. పిఠాపురం యొక్క 40 ఏళ్ల రికార్డు కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఓటర్ ఎప్పుడు కూడా భిన్నమైన తీర్పిస్తుంటాడు. ఒక్కసారి గెలిపించిన పార్టీని మరోసారి గెలిపించడం అక్కడ ఈ 40 ఏళ్ల చరిత్రలో రిపీట్ కాలేదు. గతంలో పిఠాపురం సంస్థానానికి అప్పట్లో సంస్థానాన్ని జమీందారులు పాలించారు. వాళ్ళంతా ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా, సాంస్కృతిక పరంగా కూడా అక్కడ వాళ్ళంతా చాలా ఒక ప్రత్యేకతను చాటుకున్నారు అక్కడ పాలించి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ తన నియోజకవర్గంగా చేసుకుని వాళ్లకు ఆ పిఠాపురం నియోజకవర్గం యొక్క రూపురేఖల్ని మారుస్తానని ఒక హామీ ఇస్తున్నాడు. యూత్లో కూడా ఆయన బాగా చొచ్చుకుపోతున్నారు. గతంలో ఇక్కడ నుంచి ప్రజారాజ్యం పార్టీ గెలిచింది కాబట్టి ఆ ఓటర్లు కూడా తనకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అనే చర్చ అయితే జరుగుతుంది. టోటల్గా కనుక మనం చూసుకున్నట్లయితే పిఠాపురంలో ఓటర్ నాడి ఎలా ఉంది, ఏ పార్టీ అంటే జనసేనకు అలాగే వంగ గీతకు ఉన్న గెలుపు అవకాశాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే పవన్కు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఆయనకు పవన్ కళ్యాణ్కు ముందుగా అక్కడ పిఠాపురం సీట్ డిక్లేర్ అయిన వెంటనే ఏమైందంటే అక్కడ ఈ వర్మ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మ కొంత తలనొప్పిగా మారారు. అయితే చంద్రబాబు నాయుడు వర్మను పిలిపించుకొని రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తానన్న హామీతో వర్మ కూలైపోయారు. పవన్ కళ్యాణ్కు వర్మతో ఉన్న తలనొప్పి తగ్గిందని చెప్పవచ్చు, టోటల్గా తగ్గింది. అంతేకాదు వర్మను పవన్ కళ్యాణ్ను గెలిపించే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు అప్పగించినట్టు తెలుస్తుంది. అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్కు ఉన్న సెకండ్ బెనిఫిట్ 91,000 ఓట్ల కాపు ఓటర్లు ఉన్నారు. వాళ్ళ ఓట్లు గంపగుత్తగా పవన్ కళ్యాణ్కు పడే అవకాశం ఉందని జనసేనాని గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి అది కూడా ఆయనకు ప్లస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేక నియోజకవర్గం పిఠాపురం. ఇప్పుడు మనం ఏపీలో కుప్పం అంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నియోజకవర్గం, పులివెందుల అంటే జగన్ పేరు వస్తుంది. అలాగే తనని కనుక ఇక్కడ నుంచి గెలిపిస్తే ఈ పిఠాపురాన్ని తన సొంత నియోజకవర్గంగా చేసుకుంటానని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఒక్క అవకాశం ఇస్తే మొత్తం ఈ పిఠాపురం యొక్క రూపురేఖలు మీరు ఎప్పుడు కూడా ఆలోచించుకుని ఉండరు. ఆ లెవెల్లో పిఠాపురంని తీర్చిదిద్దుతానన్న హామీని సోషల్ మీడియాలో చాలా ఉధృతంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసుకుంటున్నారు. అది ఆయనకు బెనిఫిట్గా అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే యూత్ ఓటర్లు, పిఠాపురంలో ఉన్న యూత్ ఓటర్ అంతా సహజంగానే సినిమా యాక్టర్ కాబట్టి ఆయన వీరాభిమానులు ఉన్నారు కాబట్టి అక్కడ ఆయనకు సంబంధించిన కమ్యూనిటీ ఉంది కాబట్టి యూత్ ఓటర్లంతా పవన్ కళ్యాణ్ వైపుకే మొగ్గు చూపిస్తున్నారని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రజారాజ్యం పార్టీ, గతంలో అక్కడ ప్రజారాజ్యం పార్టీ భారీ మెజార్టీతోనూ గెలిచింది. అయితే ఆ ఓటర్లంతా మళ్ళీ పవన్ కళ్యాణ్కు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గెలుపు అనేది చాలా ఈజీగా ఉంటుంది, క్యాట్వాక్ లాగే ఉంటుందన్న ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇంకొకటి అక్కడున్న ఓటర్ల స్వభావం 40 ఏళ్ల చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే పిఠాపురంలో ఉన్న ఓటర్ ఎప్పుడు కూడా చాలా భిన్నంగా స్పందిస్తూ ఉంటాడు. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 1978లో పిఠాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. ఆ తర్వాత 83లో తెలుగుదేశం పార్టీ హవా ఎన్టీ రామారావు పెట్టినప్పుడు అంత వేవ్ ఉన్నప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచాడు 83లో. ఆ తర్వాత 85లో తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది. మళ్ళీ 89లో రిపీట్ కాలేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 94లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. 99లో మళ్ళా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచాడు అక్కడ. 2004లో బీజేపీ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫు గెలిచింది. ఎవరు ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగ గీతే ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆమె గెలిచారు. 2014లో ఇండిపెండెంట్గా అంటే వర్మ ఇప్పుడు పిఠాపురం
తెలుగుదేశం పార్టీ తరఫున కొంత అసహనం వ్యక్తం చేసి తర్వాత ఆయన కూల్ అయిపోయి పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తున్న వర్మ 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. 2019లో వైసీపీ నుంచి దొరబాబు గెలిచారు. అయితే దొరబాబు సీట్ను జగన్మోహన్ రెడ్డి మార్చి వంగ గీతకు ఆయన ముందుగానే గెస్ చేసి ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ దొరబాబుకే టికెట్ కేటాయిస్తే గెలుపు అవకాశాలు అస్సలు లేవు కాబట్టి అక్కడ కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత అయితే కరెక్ట్గా ఉంటారని ఆమె పేరును గతంలోనే అక్కడ పిఠాపురంకు ఇన్ఛార్జ్గా ప్రకటించడం జరిగింది. ఆమెకే టికెట్ కూడా ఇప్పుడు కేటాయించారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్కు కలిసి వచ్చే అవకాశాలు కాబట్టి గెలుపు అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్న ఒక అంచనాకైతే జనసేన మొత్తం క్యాడర్ అంతా చాలా ఉత్సాహంతో ఒక ప్లాన్లో ఉంది అని చెప్పవచ్చు. ఇంకా వంగవీటి గీత వంగ గీత ఆమె వైసీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్పై పోటీ పడుతున్నారు. అయితే ఈమెకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి అని మనం కనుక చూసుకున్నట్లయితే వంగ గీత కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత. ఆమెకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆమె చాలా పదవులు అలంకరించారు. ఆమెకు స్టార్టింగ్లో తెలుగుదేశం పార్టీలో ఈ బాలయోగి ఎంపీ స్పీకర్గా లోక్సభకు స్పీకర్గా ఉన్నప్పుడు ఆమెను తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు పంపించింది. ఆ టైంలో అప్పుడే ఆమె రాజ్యసభలో మెంబర్గా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ప్రజారాజ్యం చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీలోకి జాయిన్ అయిపోయి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేయడంతో మూకుమ్మడిగా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె వైసీపీలోకి వెళ్ళడం, వైసీపీలో కాకినాడ ఎంపీగా పోటీ చేసి ప్రస్తుతం ఆమె కాకినాడ ఎంపీగా ఉన్నారు. అయితే ఆమెకున్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే పిఠాపురంలో 10,000 రెడ్డి ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లన్నీ తనకు పడతాయి అనే ధీమా ఆమె వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకొకటి ఏం చేస్తుందంటే వైసీపీ పార్టీ అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చింది. వంగ గీత అయితే లోకల్, పవన్ కళ్యాణ్ అయితే ఆయన నాన్ లోకల్, ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ నుంచి వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ జనంని పట్టించుకోరు అన్న ప్రచారాన్ని వాళ్ళు ఉధృతంగానే చేస్తున్నారు. ఇంకొకటి ఆయన సెలబ్రిటీ సినిమా యాక్టర్ కాబట్టి ఎప్పుడు షూటింగ్లలో బిజీగా ఉంటారు, ఓటర్లకు టైం ఇవ్వరు అనే ప్రచారాన్ని కూడా వైసీపీ చాలా వ్యూహాత్మకంగా భారీ ఎత్తునే ప్రచారం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అది ఏ మేరకు ఓటర్ దాన్ని అర్థం చేసుకుంటారు అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంది. అయితే తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏ సామాజిక వర్గం ఓట్లపై గట్టిగా నమ్మకంతో చాలా డేర్గా ఉన్నారో అక్కడే జగన్మోహన్ రెడ్డి ఆయనకు దెబ్బ కొట్టినట్టు వాళ్ళు అక్కడ స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కాపు కమ్యూనిటీకి సంబంధించిన సీనియర్ నేత, ఆయనను వైసీపీ పార్టీలోకి చేర్చుకున్నారు. అలాగే ఈ వంగ గీత సొంత ఇమేజ్ కూడా కొంత ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కీలకమైన విషయం, ఇప్పుడు పిఠాపురంలో జరిగే సీన్ ఏంటంటే కాపు ఓట్లను చీల్చడం, మ్యాక్సిమం ఎన్ని ఓట్లు చీల్చాలో అన్ని ఓట్లను చీల్చడం అనేది వైసీపీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకోటి ఏంటంటే బీసీ ఎస్సీ ఓట్లను కలుపుకొని వెళ్ళేలా వీళ్ళు చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకున్నారని చెప్పవచ్చు. పిఠాపురంలో 3 మండలాలు ఉన్నాయండి. అయితే ఒక మండలం గొల్లప్రోలు, ఇంకొకటి కొత్తపల్లి, ఇంకొకటి పిఠాపురం. ఈ 3 మండలాలకు సంబంధించి గొల్లప్రోలులో ద్వారంపూడి చంద్రశేఖర్ను ఇన్ఛార్జిగా పెట్టారు. అలాగే కొత్తపల్లిలో దాడిశెట్టి రాజాను ఇన్ఛార్జిగా పెట్టారు. పిఠాపురంలో కురసాల కన్నబాబును ఇన్ఛార్జిగా పెట్టి ముద్రగడ పద్మనాభం వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ చాలా రాజకీయంగా వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో వీళ్ళు ప్రచారం మొత్తం కొనసాగిస్తున్నారు. అయితే వీళ్లకు యాడ్గా ఐపాక్ టీం వీళ్ళను ఎప్పటికప్పుడు అక్కడ లోకల్గా ఉన్న ఏ అంశాలని ఎప్పుడు ఎలా హైలైట్ చేయాలి ఏంటి అన్న అంశాలని చాలా కీలకంగా తీసుకుని ఐపాక్ టీం సూచనల మేరకు ముద్రగడ పద్మనాభం కోఆర్డినేషన్లో 3 మొత్తం ఈ 3 మండలాల్ని ద్వారంపూడి చంద్రశేఖర్, దాడిశెట్టి రాజా, అలాగే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో మొత్తం ఈ వంగ గీతకు సపోర్ట్గా వీళ్ళంతా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న ఓట్లన్నీ తమ పార్టీకి అనుకూలంగా వేసుకునేలా
వైసీపీ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. అలాగే గ్రామీణ ఓటర్ ఎక్కడ మిస్ కాకుండా ఆ ఓట్లన్నీ వైసీపీకి ఖాతాలోకి వెళ్ళేటట్టు చూసుకుంటున్నారు. అయితే పోటీ అయితే హోరాహోరీగానే అక్కడ ఉన్నట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇంకా సమయం ఇంకా ఉంది కాబట్టి ఓటరు ఎటువైపుకు మళ్ళుతారు, ఎలాంటి పరిణామాలు రాబోయే రోజుల్లో జరుగుతాయి అనే దాని మీద ఈ గెలుపు అనేది ఆధారపడి ఉంటుంది. ఎలాగైనా ఈ ఎన్నికలు పవన్ కళ్యాణ్కు రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా అసెంబ్లీకి వెళ్ళి తీరాలన్న ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. మరోవైపు వంగ గీత కూడా ఎక్కడా తగ్గకుండా పవన్ కళ్యాణ్ను ఓడించాలి అన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి మనం చూసుకున్నట్లయితే ఆయన కొంత టార్గెట్ పెట్టుకున్నాడు, ఎలాగైనా పవన్ కళ్యాణ్ను ఓడించాలని. అలాగే రఘురామరాజును కూడా సీట్ దక్కకుండా ఆయన కూడా పార్లమెంట్ వరకు వెళ్లకుండా చేయాలని ఆయన కొన్ని సీట్లపై ప్రత్యేకించి కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పవచ్చు. హిందూపూర్ కానీ, అలాగే మంగళగిరి కానీ, కుప్పం కానీ ఈ నియోజకవర్గాలపై ఆయన పిఠాపురం కొంత ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాగైనా ఓడించాలన్న ప్లాన్తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా విషయాలు బాగా ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఒక పక్క బస్ యాత్ర, ఇంకొక పక్క ప్రజాగళం యాత్ర. రెండు పార్టీలు అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు చాలా వ్యూహాత్మకంగా ఎవరు ఎక్కడ తగ్గకుండా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ తమ రాజకీయ ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది అని పిక్చర్ క్లారిటీ రావాలంటే మరికొంత సమయం పడుతుంది.